విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఓకే విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించారు. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది కూటమి సర్కార్. 10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు పర్యాటకుల కోసం విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణం కోసం కూటమి సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథోత్సవ తొలి ఘట్టం పూర్తయింది. మూల విరాట్ స్వామి వారు రథయాత్రపైకి విచ్చేశారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళం రథాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ వేడుకల్లో 12 లక్షలకు మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లు డీజీపీ తెలిపారు. శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే 3 మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూలా విరాట్ విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. So magical and so majestic, there are no adjective. It's sufficient enough to काल मंद मंद हासी कादम्बरी मदिरम है। तो ये जो टाहिया
भगवान् महाप्रभुः अत्र चतुर्भं तत्र पश्यन्तु रथस्य उपरि गन्तुं यः मार्गः दृश्यते कथं देवानां पदहिण्डनयात्रा विधीयते इति यदा सुदर्शनतत्त्वस्य विषये चर्चा क्रियते सर्वं रहस्यं तत्र विष्णुचक्रस्य नाम भवति सुदर्शनम् अतः विष्णुचक्ररूपेण मत्स्यपुराणे पद्मपुराणे उत्तरखण्डेपि एवम् उक्तमस्ति तस्मात् प्रसादं कुरु मे पृथक् चकार तेजश्चक्रं विष्णु प्रकल्पयत् त्रिशूलस्यापि रुद्रस्य वज्रमिन्द्रस्य चाधिक प्रदम पापत्म भीति प्रदम जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। पदहिण्डनयात्रा अत्र प्रस्तूयते तत्र मूलविग्रहाणां तत्र स्नानयात्रा स्थाप्य मन्दं मन्दं गमनं संस्कृतभाषया पदहित्र यदा भगवतम् आगमनं भविष्यति तदानीं तेषां कृते श्रीमस्तकेषु धारणमूर्तिना अपूर्वाकान्तिः अवश्यम् आगमिष्यति। तस्य राजत्वकाले पहण्डिविजयार्थं नाम वयं पश्यामः श्रीजगन्नाथसंस्कृतेः अपूर्वा इयं यात्रा लोकलीलां पश्यन्ति भगवान् महाप्रभुः अत्र चतुर्भं तत्र पश्यन्तु रथस्य उपरि गन्तुं यः मार्गः दृश्यते कथं देवानां पदहिण्डनयात्रा विधीयते इति यदा सुदर्शनतत्त्वस्य विषये चर्चा क्रियते सर्वं रहस्यं तत्र विष्णुचक्रस्य नाम भवति सुदर्शनम् अतः विष्णुचक्ररूपेण मत्स्यपुराणे पद्मपुराणे उत्तरखण्डेपि एवम् उक्तमस्ति तस्मात् प्रसादं कुरु मे पृथक् चकार तेजश्चक्रं विष्णु प्रकल्पयत् त्रिशूलस्यापि रुद्रस्य वज्रमिन्द्रस्य चाधिक प्रदम पापत्म भीति प्रदम। టౌన్ కొత్త రోడ్డులోని ఆలయం వద్ద జగన్నాథ స్వామి రథంపై కొలువుదీరారు. సాయంత్రం 4:15 రథయాత్ర ప్రారంభమవుతోంది. టర్నల్ చౌలిట్రా వద్ద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గుండిచా మందిరంలో స్వామి 10 రోజుల పాటు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. జూలై 7న మారు రథయాత్ర నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైకానస ఆగమ సంప్రదాయంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాల మధ్య కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. उपरि गन्तुं यः मार्गः दृश्यते कथं देवानां पदहिण्डनयात्रा विधीयते इति यदा सुदर्शनतत्त्वस्य विषये चर्चा क्रियते सर्वं रहस्यं तत्र विष्णुचक्रस्य नाम भवति सुदर्शनम् अतः विष्णुचक्ररूपेण मत्स्यपुराणे पद्मपुराणे उत्तरखण्डेपि एवम् उक्तमस्ति तस्मात् प्रसादं कुरु मे पृथक् चकार तेजश्चक्रं विष्णु प्रकल्पयत् त्रिशूलस्यापि रुद्रस्य वज्रमिन्द्रस्य चाधिक प्रदम पापत्म भीति प्रदम जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। पदहिण्डनयात्रा अत्र प्रस्तूयते तत्र मूलविग्रहाणां तत्र स्नानयात्रा स्थाप्य मन्दं मन्दं गमनं संस्कृतभाषया पदहित्र यदा भगवतम् आगमनं भविष्यति तदानीं तेषां कृते श्रीमस्तकेषु धारणमूर्तिना अपूर्वाकान्तिः ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారుల ఎదుట ఆయన హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వర్రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. సాక్షిగా ఆయన వాంగ్మూలం ఇవ్వనున్నారు. రైట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అయితే సిట్ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రతికుమార్ అందిస్తారు. రతికుమార్, సాక్షిగా వాంగ్మూలం అయితే ఇవ్వనున్నారు. ఇటు కొండా విశ్వేశ్వర్రెడ్డి అప్డేట్స్ ఏంటి?
ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు కేసును వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నిందితులందరినీ కూడా వరుసగా విచారించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు అలాగే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే అనేక సార్లు విచారించడం జరిగింది. వారి దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను రాబట్టింది సిట్ ఇన్వెస్టిగేషన్ టీం. అయితే ఒకవైపున నిందితులను విచారిస్తూనే మరోవైపు ఈ కేసులో బాధితులుగా గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయంటూ ఫిర్యాదులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మెన్లు కావచ్చు, ప్రముఖ జర్నలిస్టు మీడియా పెద్దలు కావచ్చు, సో వారి యొక్క స్టేట్మెంట్లు కూడా తీసుకునేందుకు రంగం సిద్ధం చేసి వరుసగా ఇప్పటికే అనేక మంది బాధితుల యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ చేవేళ్లకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇవాళ విచారణకు హాజరయ్యి తన యొక్క స్టేట్మెంట్ ను ఇవ్వాల్సిందిగా సిట్టు దర్యాప్తు బృందం కోరింది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే కొండా విశ్వేశ్వరరెడ్డి జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకొని ప్రస్తుతం ఆయన తన యొక్క వాంగ్మూలాన్ని సిట్ అధికారులకు అందిస్తున్నారు. ప్రజెంట్ సిట్ కార్యాలయంలో ఆయన యొక్క సాక్షి వాంగ్మూలం అనేది రికార్డు నమోదు ప్రక్రియ జరుగుతోంది. నమోదు ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం ఆయన యొక్క విచారణకు సంబంధించి అంటే ఏ రకంగా ఆయన ఫోన్ అనేది ఆ ట్యాప్ కు గురైందనేటువంటి అన్ని విషయాలను కూడా ప్రజెంట్ సిట్ అధికారులు పొందుపరుస్తూ ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఇటు ఆయన అనేక కీలక వ్యాఖ్యలకు అంటే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన యొక్క ఫోన్ ను ట్యాప్ కు గురి చేసింది గత ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో. అప్పుడు ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్ఐబి అధికారులు తమ ఫోన్ ని ట్యాప్ చేశారు. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలలో తను ఏ రకంగా తను అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఎలా ఉంది, తనను విజయం సాధించేందుకు పొలిటికల్ గా తన యొక్క మూమెంట్స్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయడంలో భాగంగా తన ఫోన్ ను ట్యాప్ చేశారన్నటువంటి విషయాలన్నింటినీ ఆయన మెన్షన్ చేసి ఫిర్యాదు అందించడం జరిగింది సిట్ అధికారులకు. ఇక అందులో భాగంగా ఎప్పుడైతే తన ఫోన్ ట్యాప్ కు గురైందన్నటువంటి విషయాన్ని ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదును తీసుకున్న అనంతరం ప్రజెంట్ ఇప్పుడు నిందితుల వద్ద నుంచి రాబడుతున్నటువంటి సమాచారాన్ని ముఖ్యంగా ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన విచారణలో ఆయన తెలిపినటువంటి వివరాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ మరోవైపున ప్రణీత్ రావు డిఎస్పీని కూడా పలుసార్లు విచారించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మరొక వ్యక్తిని సో వీళ్ళందరినీ విచారిస్తూ ఇందులో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎవిడెన్స్ ను రాబట్టినటువంటి అనంతరం ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో తమ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంలో భాగంగానే దాంతో ఆ మ్యాచింగ్ అనేది చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ను కొన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు మరోవైపున ఇటు ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో వాటిని కూడా సరిపోల్చి చూసిన తర్వాత ఫిర్యాదుదారులకి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చి వారిని వచ్చి సాక్షి వాంగ్మూలం ఇవ్వాలనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం సిటీ కార్యాలయంలో అతని యొక్క సాక్షి వాంగ్మూలాన్ని విక్టిమ్స్ స్టేట్మెంట్ ను ఆయన అందివ్వడం జరుగుతోంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ సాక్షి వాంగ్మూలం అనేది ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన ఏ రకమైనటువంటి సాక్షి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు అందించేది కూడా మీడియాకు తెలియజేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే అనేక విషయాలు అనేవి వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంలో ప్రస్తుతం ఇటు బీజేపీ ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఆయన పొలిటికల్ గా తను విజయం సాధించడం కోసం తన యొక్క మూవ్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే కొంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాజకీయ నేతలలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒకడు. కాబట్టి సో ఆయన చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి ఆయన ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు, పొలిటికల్ గా ఎటువంటి వ్యూహాలను రచిస్తున్నారు, ఆయన మూవ్మెంట్స్ అనేవి ఎలా సాగుతున్నాయనే దాని మీద పూర్తిగా తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ తన ఫోన్ ట్యాప్ చేశారు అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో తెలియజేసినటువంటి. సో ఇప్పుడు వాటన్నిటికీ సంబంధించినటువంటి సాక్షి వాంగ్మూలం అనేది రికార్డ్ చేయబడుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 257 మంది రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాప్ కు గురి చేసినటువంటి విషయాన్ని అంటే వారి యొక్క సాక్షి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో 200 వరకు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు 200 పైగా కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అలాగే బీజేపీ నేతలు ఉన్నారు. ఇలా వరుసగా యొక్క దర్యాప్తు అనేది మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది యొక్క రాజకీయ నేతలందరూ కూడా ప్రస్తుతం విచారణ చేస్తూనే ఉన్నారు. మరోవైపు రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు అలాగే కొన్ని ఛానల్స్ కు మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మేనేజింగ్ డైరెక్టర్స్ వారి యొక్క ఫోన్లు కూడా ట్యాప్ కు గురైనటువంటి విషయం అనేది ఉంది. కాబట్టి వారు కూడా వరుసగా విచారణకు హాజరవుతున్న పరిస్థితి ఉంది. రత్నకుమార్, ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎంతమంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు? దాదాపు ఇప్పటి వరకు
257 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో రాజకీయ నేతలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఉన్నారు, అలాగే కొంతమంది మీడియా ఛానల్స్కు సంబంధించినటువంటి అధిపతులు సైతం ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ ఎన్నికల్లో భాగంగానే ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అలాగే కీలక నేతలతో పాటు వారికి మద్దతు పలుకుతూ వారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా కొంత వ్యవహరించినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా పనిచేసినటువంటి కొంతమంది కీలక వ్యక్తుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ ఆ ఫిర్యాదులు గతంలోనే ఇచ్చినటువంటి నేపథ్యంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్లను అప్పుడు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే నిందితులు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాబట్టడం జరుగుతుందో సిటీ ఇన్వెస్టిగేషన్ టీము ఈ విషయం మొత్తాన్ని కూడా అది తీసుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన అనంతరం ఫిర్యాదుదారులకు వరుసగా నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్లను కూడా విట్నెస్ స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. సో ఇప్పటి వరకు దాదాపు 257 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు ఇందులోనే 200 మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అలాగే మరికొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. ఇలా వరుసగా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల యొక్క వాంగ్మూలం అనేది రికార్డ్ అనేది వరుసగా రోజు జరుగుతూనే ఉంది. ఇక కొద్దిసేపటి క్రితమే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన బీజేపీ ఎంపీ వచ్చి సిటీ కార్యాలయంలో ఆ సాక్షి వాంగ్మూలాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక బీజేపీలోనే అనేక మంది కీలక సీనియర్ నేతలు ఉన్నారు. ఇటు ధర్మపురి అరవింద్, అలాగే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇలా వరుసగా అనేక మంది చాలా ముఖ్యమైనటువంటి నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ గురైనటువంటి విషయం తెలియజేసిన తర్వాత వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సిట్ అధికారుల బృందం వీరికి నోటీసులు ఇచ్చి సాక్షులుగా తమ యొక్క వాంగ్మూలం అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని వారికి నోటీసులు పంపించడం జరిగింది. వీరిలో ఇప్పటికే ఈటల రాజేంద్ర వచ్చి తన యొక్క సాక్షి వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇక ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి ఆయన సాక్షి వాంగ్మూలాన్ని ప్రస్తుతం సిట్ అధికారులు ఎదుగుతూ ఉంచుతున్నారు. ఇలా వరుసగా సాక్షి వాంగ్మూలాల రికార్డ్ అనేది జరుగుతుంది. ఇక మరికొంతమంది బీజేపీ నేతలు కూడా తదుపరి రోజుల్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రత్నకుమార్, మరి ఇప్పుడైతే చాలా మంది సాక్షులు వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు, మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే ప్రభాకర్ రావు ఫస్ట్ నుంచి ఈ కేసుకి అయితే సపోర్ట్ చేయలేదు విచారణలో. సో ఇప్పుడు ఈ మొత్తం అందరు ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత మళ్ళీ వారిని విచారించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఇటు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక సైమల్టేనియస్లీగా ఇటు నిందితులను సైతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును మొట్టమొదటిసారి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇప్పటికే అనేక సార్లు విచారించడం జరిగింది. గతంలోనే ఆయన కస్టడీకి తీసుకొని కస్టడీలో పలు రోజుల పాటు విచారణ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును మరలా ఇన్వెస్టిగేషన్ ను పునఃప్రారంభించిన తర్వాత ఎప్పుడైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరవడం జరిగిందో ఆయన అమెరికా నుంచి వచ్చి ఇప్పుడు విచారణలో పాల్గొన్నటువంటి సందర్భంలోనే అనేక సార్లు ప్రభాకర్ రావు విచారణలో పాల్గొన్నారు. ఆయన్ను విచారిస్తూనే ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని రాబడుతూ ఉంది సిటీ ఇన్వెస్టిగేషన్ టీం. ఒకవైపున ప్రభాకర్ రావును విచారిస్తూనే మరోవైపున ప్రణీత్ రావును విచారిస్తూ ఉన్నారు. ఇద్దరి దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఎవిడెన్స్ ను చాలా ట్రాన్స్పరెన్సీగా ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఏ కేసుకు సంబంధించి ఎవరి వర్షన్ అనేది ఎలా ఉంది, అధికారి కింది స్థాయి అధికారులను పై అధికారి అయినటువంటి ప్రభాకర్ రావు ఏ రకంగా ఆదేశాలు జారీ చేశాడు, ఆ టీం మొత్తాన్ని కూడా ఎలా నడిపించాడటువంటి ప్రశ్నలన్నీ ప్రభాకర్ రావును అడుగుతున్నారు. మరోవైపున టీం మెంబర్ గా ఉండి పై అధికారి యొక్క డైరెక్షన్ లో ప్రణీత్ రావు ఏ రకంగా పనిచేశాడు, కింద స్థాయి అధికారులందరినీ ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా జరిగింది, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, మొత్తం ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారన్నటువంటి పూర్తి సమాచారాన్ని ప్రణీత్ రావు దగ్గర నుంచి రాబడుతున్నారు. కేవలం గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లలో దాదాపు 4000 మంది ఫోన్లు ట్యాప్ గురయ్యాయి. ఇందులోనే దాదాపు 300 మంది వరకు కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు, పలువురు బీజేపీ కీలక నేతలు ఉన్నారు, ఇతర అనేక మంది వ్యక్తులు ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇలా వరుసగా అనేక కీలక విషయాలను ఈ యొక్క దర్యాప్తులలో రాబట్టడం జరుగుతుంది. ఇక వారి దగ్గర నుంచి కీలక సమాచారం రాబడుతూనే సాయంతో గతంలో ఎవరైతే తమ ఫోన్లు ట్యాప్ గురైనటువంటి విషయాన్ని తెలియజేశారో బాధితులుగా ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వారి యొక్క సాక్షి వాంగ్మూలాన్ని ప్రస్తుతం సిటీ కార్యాలయంలో రికార్డ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి ఆయన యొక్క సాక్షి వాంగ్మూలాన్ని సిటీ అధికారుల ముందు రికార్డ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
జగన్ క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీంతో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. కాసేపటి క్రితం విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని పిటిషన్లను వచ్చే మంగళవారం రోజున విచారణ చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. జగన్ క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీంతో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. కాసేపటి క్రితం విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని పిటిషన్లను వచ్చే మంగళవారం రోజున విచారణ చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కాన్వాయ్ లో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తో పాటు ఆ రోజు కాన్వాయ్ లో ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసిన వ్యక్తితో పాటు మరికొందరికి సంబంధించి కూడా నల్లపాడు, గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులతో పాటు ఇట్లు తాడేపల్లి పోలీసులు కూడా వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించినటువంటి జగన్ కాన్వాయ్ లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో ఆ కారును కూడా పోలీసులు ఆ రోజే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈటుగా పెట్టినటువంటి వైఎస్ జగన్ ని కేసులో జగన్ క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీంతో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. కాసేపటి క్రితం విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని పిటిషన్లను వచ్చే మంగళవారం రోజున విచారణ చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అదే ఇంకా రాత్రి ఎంక్వైరీ వచ్చిందని తెలియగానే రాత్రి పోయిన 15వ తేదీ మొన్న 15వ తేదీ ఒక 100 మందిని తీసుకొచ్చారు సార్. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ గ్యాస్ గోడౌన్ ను నేలమట్టం చేశారు దుండగులు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చేశారు దుండగులు. అయితే గోడౌన్ లోని 300కు పైగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. నెల్లూరు జిల్లా బోడిలింగాలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గోడౌన్ స్థలం విషయంలో పులి అనే వ్యక్తితో వెంకటరమయ్యకు విభేదాలు ఎత్తాయి. స్థలం విషయంలో కోర్టులో నడుస్తుంది ఈ కేసు. అయితే ఈ కేసుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మొన్న 15వ తేదీ ఒక 100 మందిని తీసుకొచ్చారు సార్. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ
గ్యాస్ గోడౌన్ ను దుండగులు నేలమట్టం చేశారు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చేశారు. అంతేకాదు గోడౌన్ లోని 300కు పైగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. నెల్లూరు జిల్లా బోడిలింగాలపాడు వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా గోడౌన్ స్థలం విషయంలో పులి అనే వ్యక్తితో వెంకటరమణయ్యకు విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా స్థలం విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. దీంతో హైదరాబాద్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐఎస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్ లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది. ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో హైదరాబాద్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐఎస్ సదర్న్ డివిజన్ కృష్ణానగర్ లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది.